హాయ్ ఫ్రెండ్స్, ఎస్కేబీవీ రియల్ ఎస్టేట్ అండి. బాగున్నారండి. ఈ హౌస్ ఎక్కడ వస్తుందంటే ఓలా బైక్ షోరూమ్ తెలుసు కదండి. పక్కన నేరుగా వచ్చామంటే అనంత లా కాలేజ్ వస్తుందండి. అక్కడి నుంచి కొద్ది డైరెక్ట్గా నేరుగా వచ్చి లెఫ్ట్ రైట్ తిరుగుకుంటే అక్కడ ఉంటుందండి హౌసు. ఇది కట్టి 2011లో కట్టినారు. బిల్డింగ్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ న్యూ కన్స్ట్రక్షన్ లాగా చాలా బాగా నీట్గా పెట్టుకున్నారు ఈ బిల్డింగు. G+1 ఒక పెంట్ హౌస్ ఉంది పైన. ఇది టోటల్గా నా కాస్ట్ వచ్చి 2,25,00,000 చెప్తా ఉన్నారు. ఈ హౌస్ ఉండే ప్లేస్ వచ్చి ఆంధ్ర బ్యాంక్ కాలనీ అంటారు. అనంత లా కాలేజ్ నుంచి డైరెక్ట్గా వచ్చామంటే స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తిరుగుకుంటే అక్కడ వస్తుంది. పొడుగు వెడల్పులు ఎంత అంటే అండి, పొడుగు వచ్చి వెడల్పు 36, పొడుగు 50, టోటల్గా 50 అంకణాలు వస్తుంది. G+1 అంటే కిందన గ్రౌండ్, పైన దానిపైన పెంట్ హౌస్, ఆంధ్ర బ్యాంక్ కాలనీ. ఈ హౌస్ కట్టిండేది వచ్చి 2011లో కట్టారండి కన్స్ట్రక్షను. ఒక కింద ఫ్లోర్ అయినా పై ఫ్లోర్ అయినా 2 BHK. బాగా హాలు పెద్దగా ఉంటుంది. సౌత్ ఫేసు. G+1కి బిల్డింగ్ అప్రూవ్డ్ కూడా ఉండాది, మనకు ఇబ్బంది ఏం లేదు. ఇదంతా చూడండి ఎంత చాలా బాగుందో. అంటే బెడ్రూమ్లో ఇవన్నీ కూడా కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ ఉన్నాయి. మనం ఏం చేయి పెట్టాల్సిన అవసరం లేదు. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. బాత్రూమ్లో కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ మనకు ర్యాక్స్ అంతా ప్లైవుడ్తో రెడీగా ఉంటుంది. టీవీ స్టాండు, కిచెన్ రూము, దేవుని పూజ రూము. ఇది కిచెన్ రూమ్ కూడా కంప్లీట్గా పైనుంచి కింద వరకు వుడ్ వర్క్ అంతా ఉండదండి. ఎక్కడ ఏం బ్యాలెన్స్ ఏం లేదు. చూడండి, టైల్స్ 7 అడుగులు వేసిండారు. ఈ పైనుంచి కింద వరకు కూడా కంప్లీట్ వుడ్ వర్క్ ఉంది. కిచెన్ రూమ్లో కిచెన్ రూమ్ మొత్తం కూడా గ్రానైట్ వేసిండారు. టీవీ స్టాండ్ చూడండి చాలా పెద్దది. మామూలుగా స్టాండ్ చేయాలంటే ఆల్మోస్ట్ 50,000 పైన ఖర్చు అవుతుంది. ఈ బెడ్రూమ్లో చూడండి ఫుల్గా ఉంది వుడ్ వర్క్, ఏం బ్యాలెన్స్ లేకుండా కంప్లీట్గా ఉంది. అటాచ్డ్ బాత్రూము. పైన వచ్చి ఒక ఓపెన్ ప్లేస్ ఉంది. అంటే బాత్రూమ్ పైన ఏదైనా ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ బాత్రూంలో కూడా 7 అడుగులు టైల్స్ వేస్తున్నారు.